హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో బీరకాయ పొట్టు పచ్చడి అండి, బీరకాయ తొక్క పచ్చడి అని కూడా అంటారు. మరి ఇది చాలా రుచికరంగా ఉంటుంది. వెంటనే చాలా ఈజీగా తయారు చేయవచ్చు. అది తయారు చేయడానికి స్టవ్ సిమ్లో పెట్టి మందపాటి బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఒక 4 పచ్చిమిర్చి మధ్యలోకి తుంచి వేయించుకోవాలండి. ఆ తర్వాత పొట్టును శుభ్రంగా కడిగి ఒక 2 బీరకాయల పొట్టు అండి, ఇది చెక్కు. ఇదంతా శుభ్రంగా కడిగి కొద్ది నూనె వేసి అందులో వేయించుకొని అలా పక్కకు పెట్టేసుకోవాలి. అదే బాండిలో కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి అవి కూడా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఈ బాండి వేడిగా ఉంది కాబట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి తాలింపు పెట్టేసుకోవాలండి. ఈ పచ్చడిలోకి బీరకాయ పొట్టు పచ్చడి చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కాక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పసుపు, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు ఒక ముక్కగా దంచి వేసుకోవాలండి. తాలింపు రెడీ అయిపోయింది. ఆ తర్వాత పచ్చడి అయ్యాక ఈ తాలింపును అందులో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఏం లేదు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకొని ముందుగా వేయించి పెట్టేసుకున్నటువంటి బీరకాయ చెక్కు, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర అన్నీ యాడ్ చేసేసి ఒక హాఫ్ నిమ్మకాయ ముక్క రసం పిండుకోవాలండి. ఇందులో చింతపండు బదులుగా నిమ్మకాయ వేసుకోవాలి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా బరగగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొన్ని పల్లీలు యాడ్ చేసుకోవాలండి, ఒక 10 గ్రాములు 15 గ్రాములు. దానికి బదులుగా నేను పల్లీ చట్నీ రెడీగా ఉంటే యాడ్ చేశాను. చూడండి, మనకు పచ్చడి రెడీ అయిపోయింది. మరి ఈ విధంగా బరకగా ఉంటే చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకైనా, చపాతీ, పుల్కా, దోశ అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. ఇది డిష్లోకి పెట్టేసుకొని చేసినటువంటి తాలింపు ఇందులో యాడ్ చేసుకోవాలి. మరి ఇందులో కొంచెం పసుపు తక్కువగా అనిపించింది. కంటికి ఇంపు అయితేనే నోటికి ఇంపు అంటారు కదండి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేడి చేసి అందులో పసుపు వేసి మళ్ళీ ఇందులో యాడ్ చేశాను. పచ్చడి మనకి రెడీ అయిపోయినట్టే. వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, ఎందులోకైనా కూడా మనకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చూస్తేనే నోరు ఊరే విధంగా బీరకాయ చెక్కు పచ్చడి, పొట్టు పచ్చడి చాలా బాగుంటుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.